సో హై గైస్, రాజా సాబ్ కలెక్షన్ గురించి మాట్లాడేసుకుందాం. 5 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. సో లైక్ కూడా వేసుకోండి. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో డే 1 వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్, డే 2 వచ్చేసరికి 38 కోట్ల గ్రాస్, డే 3 వచ్చేసరికి 30 కోట్ల గ్రాస్, డే 4 వచ్చేసరికి 25 కోట్ల గ్రాస్, డే 5 వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి ఇప్పటి వరకు అంచనా ప్రకారం వచ్చేసరికి 30 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేయబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి ఇప్పటి వరకు ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్ గ్రాస్ చెప్తున్నా 200 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. సో షేర్ చూసుకుంటే 110 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 100 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. మన నైజంలో వచ్చేసరికి ఈ సినిమా 40 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు వచ్చేసరికి 20 కోట్ల ప్లస్ షేర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఒక 18 నుంచి 19 కోట్ల షేర్ వచ్చి చాలు. సో సీటెడ్ వచ్చేసరికి చాలా ఎక్కువ బిజినెస్ జరిగింది. సో ఇప్పటి వరకు వచ్చేసరికి 8 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా మన రాజా సాబ్ సినిమా అయితే చాలా అంటే మినిమం కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి ఘోరంగా అయితే పర్ఫామ్ అయితే చేయలేకపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓకే, చాలా బాగానే కలెక్షన్ వస్తున్నాయి. సో లాంగ్ రన్ లో ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. సో మీరేమంత అనుకుంటున్నారు? సో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? మన చిరంజీవి గారి సినిమా కూడా వచ్చింది, అది సినిమా కూడా చాలా బాగా మంచిగా టాక్ తెచ్చుకుంది. సో అందుకోసం సో ఏమనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈ సినిమా అయితే లాంగ్ రన్ లో హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అంటారా? ఏమో మరి, మీరే కామెంట్ చేయండి. సో మరి అది వీడియో. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ కొత్త వీడియోస్తో ఇదే వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే, సీ యూ, బాయ్, టాటా, లవ్ యూ, వచ్చే, థ్యాంక్ యూ.